భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క ఉపేంద్రీక్షర వారు సహజంగా మనం ఇళ్లలో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అంటే, మనం చేసే పనులలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయంటే, మనము కొన్ని సందర్భాలలో వస్తువుల యొక్క మార్పిడి చేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు సహజంగా పడగదిలో మనము తాత్కాలికమైన ఒక మంచం వేస్తాం, దాన్ని మళ్ళీ తీసుకువచ్చి హాల్లో వేస్తాం. అయితే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నైరుతి భాగంలో ఒక పడక మంచం ఉండాలి, మరియు పశ్చిమ భాగంలో ఒక పడక మంచం ఉండొచ్చు. ఈ రెండు ఖాళీ ఉంచి వాయు భాగంలో పడక మంచం ఉంచరాదు. అది మనం చేస్తున్న తప్పు. ఆ రెండింటిని ఖాళీ పెడతాము, వాయువ్యంలో అనుకూలంగా ఉంది అని చెప్పేసి అక్కడ పడక వేసుకుని మనం పడుకుంటూ ఉంటాం అన్నట్టు. అయితే ఆ పడక మంచం వల్ల మనం అది కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఆ రెండింటిలో పడక మంచాలు ఉంచి ఇక్కడ నువ్వు పడుకున్నా ఎలాంటి దోషం రాదు, ఎలాంటి ఇబ్బంది మనకు కలగవు. ఎందుకొరకంటే ఇది తాత్కాలికమైన పడక మనం పడుకునేది. ఆ పడక మంచాలు ఉండేది పరిపూర్ణమైన మనకు ఎప్పటికీ నిర్దేశితమైన యొక్క పడక గది అన్నట్టు. అలా కొన్ని వస్తువుల్ని మనం ఎప్పుడు కూడా మార్చరాదు. అయితే సహజంగా ఏంటంటే మనం ఇక్కడి వస్తువులు అక్కడి వస్తువులు ఇక్కడ పెడుతూ ఉంటాం అన్నట్టు. ఒకసారి ఒక ఏర్పాటు చేసుకున్న తర్వాత దాన్ని మార్చడం చేయరాదు. అలా మార్పు చేయడం వల్ల కూడా కొన్ని పనులు మనకు ఇబ్బందులను ఇస్తుంటాయి. అది మనం ఎప్పుడైనా సరే ఒక వస్తువును పెట్టేటప్పుడే ఇక్కడ ఎక్కడ పెడితే బాగుంటుంది గదిలో అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆ యొక్క వస్తువును అక్కడ పెట్టినట్లయితే మనకు శుభప్రదంగా జయప్రదంగా ఉంటుంది. సహజంగా మనం ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జి, రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి. అయితే ఈ యొక్క ఫ్రిడ్జ్ను వాళ్ళని ఏం చేయాలంటే, మనం ఏదైనా సరే ఉత్తర గోడకు కాకుండా దక్షిణ గోడకు కానీ పడమర గోడకు కానీ వచ్చేటట్టుగా పెట్టుకున్నట్లయితే అది మనకు అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది. అంతేగాని దాన్ని తీసుకువచ్చి మనకు ఇక్కడ అనుకూలంగా లేదు అని చెప్పేసి ఉత్తర గోడకు మనం పెట్టినట్లయితే అప్పుడు అనుకూలంగా ఉండదు. అది నెగటివ్ ఎనర్జీని ఇస్తుంది అన్నట్టు. మనకు పాజిటివ్ ఉండాలి ఏది కానీ, అంటే మనకు అనుకూలంగా ఉన్నట్లయితే అప్పుడు అది మనకు మంచి చేస్తున్నట్టు లెక్క. అందుకని కొన్ని సందర్భాల్లో వస్తువుల్ని మనము ముందే నిర్ధారణ చేసుకుని అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే తప్పకుండా అవి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి మనం చేసే పనులలో కానీ మనకు ఇంట్లో కానీ ఎప్పటికీ ఆరోగ్యంగాను సుఖ సంపదలతోనూ మనం వర్ధిల్లుతూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే మనకు ఉన్న చిన్న ఇల్లు అయినా సరే వస్తువులు పెట్టుకోవడంలో మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివసిస్తాము. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. శుభం భూయాత్.